టు క్వశ్చన్ ఆర్ పశ్చిమ ఆసియా అగ్నిగుండంలా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నంత పని చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఏరి పారేశారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడిలో ఇరాన్లో ఒక్క సగం ముగిసింది. ఇప్పుడు ఇరాన్లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. అయితే ఈ వార్ ఇంతటితో ముగియలేదు అన్నది పచ్చి నిజం. ఇరాన్ సుప్రీం లీడర్ హతమైన కౌంటర్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్లోని బెర్సులాంపై ఇరాన్ డ్రోన్ దాడులకు దిగుతోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ చాప్టర్ క్లోజ్ కావడంతో ఇప్పుడు అక్కడ పాలకులు ఎవరు, ఖమేనీ వారసత్వం ఎవరిది అన్న మ్యాటర్ ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు కనుసాయిగాతో ఇరాన్ ను శాసించిన ఖమేనీ తాజా దాడుల్లో హతం కావడంతో కీలక కుర్చీ ఖాళీ అయింది. ఆ పదవిని దక్కించబోయేది ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీ, ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రొహల్లా ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా మాత్రం బయటకు రావట్లేదు. ఖమేనీ మృతి చెందడాన్ని అమెరికా క్లారిటీ ఇచ్చినా ఖమేనీతో ఇంకా ఎవరెవరు హతమయ్యారనేది స్పష్టత రాలేదు. దీంతో ఖమేనీ వారసులు ఎవరు బ్రతికి ఉన్నారు, వారిలో ఎవరికి అధికారం దక్కబోతుంది అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశానికి సుప్రీం లీడర్ ఒక మతపరమైన పండితుడై ఉండాలి. ఇరాన్ వ్యవస్థలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ సుప్రీం లీడర్ను ఎన్నుకుంటుంది. అయితే ప్రస్తుతం ఇరాన్లో ఉన్న సంక్షోభ సమయంలో సుప్రీం లీడర్ ఎన్నికలు ఎలా జరగబోతుందనేది స్పష్టంగా బయటకు రావడం లేదు. సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ యుద్ధంలో కీలక పాత్ర ఉంటుంది. అయితే ఈ దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ సంస్థ అంతర్గత సమైక్యత దెబ్బతిందని అవకాశం లేకపోలేదు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అధికార పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఐఆర్జీసీ కొత్త కమాండర్ గా ఇన్ చీఫ్ గా అహ్మద్ వాహిదీని నియమించారు. వాహిదీ నియామకం తర్వాతే ఇజ్రాయెల్ పై ఎదురు దాడులు మొదలయ్యాయన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ మేరకు ఇరాన్ కేబినెట్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఖమేనీని చంపిన వారికి కఠిన శిక్ష తప్పదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలో అయినా జరగవచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ కొత్త కమాండర్ చీఫ్ ప్లాన్ చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. వార్ జోన్ గా సాగుతున్న ఈ టైంలో ఇరాన్ సుప్రీం ఎవరవుతారు, ఇరాన్ దేశాన్ని ఎవరు పాలిస్తారు, ఈ వార్తో ఇరాన్లో రాజరిక పాలన అంతమవుతుందా, మళ్లీ కొత్తగా ఇరాన్ పగ్గాలు చేపట్టేందుకు రాజే వస్తారా, లేదా వెనెజులా మాదిరిగా అధికారాన్ని అమెరికా తీసుకుంటుందా, తాత్కాలికంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందా, కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఎవరికి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది?
రైట్, ఇక ఈ డీటెయిల్స్ అన్నిటిని సమ్అప్ చేసి